సారి డ్రోన్ దాడులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో 4 విదేశీయులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక భారతీయుడు సహా బంగ్లాదేశ్, ఘనా దేశాలకు చెందిన వారు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. 2 డ్రోన్లతో ఎయిర్పోర్టుపై అటాక్ చేశారు అంటూ దుబాయ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అఫీషియల్గా విమానాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దుబాయ్, అబుదాబిపై దాడులు మరింత పెంచింది ఇరాన్. ఇప్పటికే ఇరానియన్ డ్రోన్లను వరుసగా కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసాం గత వారం రస్ తనూరా ఈ ఆయిల్ రిఫైనరీని ధ్వంసం చేసింది ఇరాన్. ఆ తర్వాత ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చాలా ఈ ఆయిల్ రిఫైనరీస్, ఆయిల్ స్టోర్స్ మీద వరుసగా దాడులు చేసుకుంటూ వస్తుంది. మరోవైపు కువైట్లో కూడా దాడులు జరుగుతున్నాయి. బహ్రెయిన్ విమానాశ్రయంలో కూడా దాడులు జరగడాన్ని మనం చూసాం. ఇలా ఇప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద వరుస దాడులు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వరుసగా దుబాయ్ ఎయిర్పోర్ట్ను టార్గెట్గా చేసుకుంటోంది ఇరాన్. ఈ నేపథ్యంలో డ్రోన్ అటాక్స్ను కొనసాగిస్తూ ఉంది. కొంతవరకు కొన్ని డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతున్నప్పటికీ కూడా కొన్ని డ్రోన్స్ మాత్రం దుబాయ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాయి. అక్కడ భారీ డిస్ట్రక్షన్ని మనం చూస్తున్నాం. వరుసగా టెర్మినల్స్ ధ్వంసం అవుతూ ఉండడం, రన్వేస్ ధ్వంసం అవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇదిగో మనం చూస్తున్నాం, మొన్న జరిగినటువంటి ఘటన తర్వాత అక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయిన విమానాలన్నీ భారీగా నిలిచిపోవడంతో అక్కడ ప్రయాణికులందరూ కొన్ని వందల వేల మంది ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడే చిక్కుకుపోవడం, వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక అక్కడే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. కొన్ని గంటల పాటు, సుమారుగా 12 గంటల తర్వాత సిచ్యువేషన్ మళ్ళీ కంట్రోల్లోకి వచ్చింది. మోరోవర్ దుబాయ్ ఎయిర్పోర్ట్, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లలో వరుసగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ప్రతి గంట 2 గంటలకు ఒకసారి ఏదో ఒక సైరన్ మోగుతూ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళాలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఏ ఫ్లైట్ గాల్లోకి లేచిన తర్వాత ఏదైనా దాడి జరిగితే మా పరిస్థితి ఏంటా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ఏ డ్రోన్ వచ్చి పైన పడుతుందో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మొత్తం మీద ఇరాన్ గల్ఫ్ దేశాలని మాత్రం చెమటలు పట్టిస్తోంది. వరుసగా జరుగుతున్నటువంటి దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్, రిఫైనరీస్, ఎయిర్పోర్ట్స్, హోటల్స్ అన్ని కీలక ఆదాయ వనరుల మీద దెబ్బ కొడుతుంది. చాలామంది ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు అక్కడి నుంచి ఆ దేశాలను విడిచి వెళ్ళిపోతున్నారు. మొదట్లో ఏం పర్లేదు, దుబాయ్ లాంటి దేశాల్లో మాకు సెక్యూరిటీ ఉంటుందని భావించారు చాలామంది. కానీ ఇప్పుడున్నటువంటి యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ మోస్ట్ ఆఫ్ ది రెసిడెంట్స్ దుబాయ్ లేదంటే బహ్రెయిన్, ఇతర కువైట్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది దుబాయ్కి లేదంటే ఇతర ప్రాంతాలకి, గల్ఫ్ దేశాలన్నిటికీ కూడా అతి తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబోతోంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇంక్లూడింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ, హోటల్ బిజినెస్లో కానీ, లేదు అంటే ముఖ్యంగా కొంతవరకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన వాటిల్లో కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా డాక్టర్స్, ఇలా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువగా సెటిల్ అయి ఉన్నారు. ఇఫ్ దే ఆర్ అన్సేఫ్, ఇఫ్ దే ఫీల్ దే ఆర్ అన్సేఫ్ నౌ, వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పటికే పర్యాటకం దెబ్బతిన్నది. పర్యాటకులు ఎవరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళడం లేదు. వన్ ఆఫ్ ది మేజర్ ఇన్కమ్ సోర్స్ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ కూడా. అలాగే ఆయిల్ స్టోర్స్ దెబ్బతిన్నాయి, లక్షల కోట్ల నష్టం జరిగింది. ఇదొక నష్టం చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉండి ఆ దేశంలో పెద్ద ఎత్తున జాబ్స్ వెల్త్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నటువంటి ఇతర దేశాల వాళ్ళు, ఇంక్లూడింగ్ భారతీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశంతో పాటు జపాన్కి చెందిన వాళ్ళు కానీ, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ, చైనీస్ ఇంక్లూడింగ్, వీళ్ళందరూ కనుక ఒకవేళ బయటకు వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ ఆదాయం 40% పైగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే వెరీ సూన్ అది మోర్ దాన్ 60%కి రీచ్ అయితే ముందు బిజినెస్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఆయిల్ సప్లై కానీ ఇవన్నీ కూడా మొదలవ్వాలంటే ఇప్పటికే డిస్ట్రాయ్ అయిపోయింది పోగా మళ్ళీ తిరిగి మొదలవడానికే కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది అంటున్న ఈ టైంలో ఒకవేళ ఇప్పుడు మనం చూసాం రస్ తనూరా శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేసిన తర్వాత కొన్ని లక్షల కోట్ల నష్టం అక్కడ జరిగింది. సో ఇలాంటివన్నిటి తర్వాత తిరిగి మళ్ళీ కోలుకోవాలంటే ఎంత సమయం పడుతుంది? తిరిగి మళ్ళీ ప్రజలు సేఫ్గా ఫీల్ అయ్యి
తిరిగి దుబాయ్ అయినా సరే ఇతర గల్ఫ్ కంట్రీస్కైనా రావాలంటే ఎంత సమయం పడుతుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. మరికొంతమంది అక్కడి నుంచి రాలేక ఇబ్బందులు పడుతున్నారట, బయట దేశాలకి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రెషర్ అంతా కూడా ఇప్పుడు యుఎస్ మీద బిల్డ్ అవుతూ వస్తుంది. గల్ఫ్ దేశాల మీద జరుగుతున్నటువంటి దాడుల ప్రెషర్ గల్ఫ్ దేశాలతో పాటు యుఎస్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున బిల్డ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుఎస్ రకరకాలైనటువంటి థాట్స్లోకి వెళ్ళిపోతుంది. కొంతమంది ఇప్పటికే తీవ్రంగా ట్రంప్ మీద వ్యతిరేకత రావడం, యుద్ధం నుంచి విరమించుకోవాలని కొంతమంది సలహాలు ఇవ్వడంతో ట్రంప్కి ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఒకవేళ బయటకు వస్తే ఏమీ సాధించకుండా బయటకు వచ్చారు ఇంత నష్టం తర్వాత అనే బ్యాడ్ నేమ్ మిగిలిపోతుంది. బయటకు రాకపోతే మరింత నష్టపోయే ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ని ఓడించలేకపోయినప్పటికీ, ఇరాన్ గెలవలేకపోయినప్పటికీ ఇరాన్ చాలా బలంగా పోటీ ఇవ్వగలిగింది అనేటువంటి, లేదంటే అగ్రరాజ్యం సైతం ఏమీ చేయలేకపోయింది. సో ఇంతే కదా వీళ్ళ స్థాయి అనేటువంటి ఒక చిన్న చూపు కూడా మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు ఇక మమ్మల్ని మించినోడు లేడు అని ప్రపంచంలో చెప్పుకొని తిరుగుతున్నటువంటి అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలకి సో చాలా రకాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ మించి గల్ఫ్ దేశాలతో ఫ్రెండ్షిప్ దెబ్బతింటోంది యుఎస్కి. చాలా పెద్ద నష్టం ఇది ఖచ్చితంగా. ఒకవైపు గల్ఫ్ దేశాలతో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతున్నాయి, మరోవైపు తమ మీద దాడులు జరుగుతుంటాయి. ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అమెరికాకి సంబంధించినటువంటి సైనిక స్థావరాలని గల్ఫ్ దేశాల్లో పెట్టుకున్నారు కాబట్టి, గల్ఫ్ దేశాలు అమెరికాకి చాలా మిత్ర దేశాలుగా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఆ దేశాలని దెబ్బ కొడుతూ పోతే అమెరికా మీరు ఏమి చేయలేకపోతున్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిగో దుబాయ్ మీడియా ఆఫీస్ కూడా ఒక అఫీషియల్ ట్వీట్ మనం చూస్తున్నాం. దుబాయ్ మీడియా ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ట్వీట్. The competent authorities have confirmed the downing of 2 drones in the vicinity of Dubai International Airport, resulting in minor injuries to 2 individuals of Ghanaian nationality and 1 Bangladeshi individual, as well as a moderate injury to 1 individual of Indian nationality. ఒక ఇండియన్, ఒక బంగ్లాదేశీ, 2 ఘనాకి చెందిన వాళ్ళు, 4 గాయపడ్డట్లుగా తెలుస్తోంది. The competent authorities have also confirmed the continuation of normal flight operations. ఫ్లైట్ ఆపరేషన్స్ తిరిగి పునరుద్ధరించబడ్డాయంటూ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రయాణికులు మాత్రం కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి గల్ఫ్ దేశాలు మరింత, అంటే ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూ కెన్ క్లియర్లీ సీ ఇతర దేశాల నుంచి గల్ఫ్ దేశాలకి ఇప్పటికే మనం చెప్పుకున్నట్లుగా పర్యాటకం ఆగిపోయింది, ఆయిల్ స్టోర్స్ దెబ్బతిన్నాయి. మరోవైపు అక్కడ వన్ ఆఫ్ ది మేజర్ ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా అక్కడ హోటల్స్ అండ్ షాపింగ్స్ ఇవన్నీ కూడా పర్యాటకం ఆగిపోవడంతో అవి దెబ్బతిన్నాయి. అలాగే అక్కడ తక్కువ ప్రైస్కి, తక్కువ శాలరీస్కి పనిచేస్తున్నటువంటి ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు, లేదంటే అక్కడ పెద్ద ఎత్తున ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతున్నటువంటి ఇండియన్, చైనీస్, ఆఫ్రికన్స్ వీళ్ళందరూ కూడా తిరిగి సొంత దేశాలకు వెళ్ళిపోతున్నారు. యూ కెన్ సీ ఆల్ ద క్రౌడ్ విచ్ ఈస్ లీవింగ్ దుబాయ్, విచ్ ఈస్ లీవింగ్ గల్ఫ్ నేషన్స్. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ సొంత దేశానికి. ఆర్ దే గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటే వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్పడం కష్టం. సో ఇలాంటి